4 సభలు జరిగాయి. ఉత్తరాంధ్రలో సభ జరిగింది, సిద్ధం సభ. తర్వాత ఉత్తర కోస్తాలో సిద్ధం సభ జరిగింది, రాయలసీమలో సిద్ధం సభ జరిగింది. నిన్న 42 నియోజకవర్గాలతో జరిగినటువంటి దక్షిణ కోస్తాలో నిన్న సిద్ధం సభ జరిగింది. 4 సభలు దాదాపుగా 1.5 నెలల నుంచి ప్రజల్లో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సిద్ధం సభల ద్వారా తాను ఏమి చేశాడనేటువంటిది చెప్తున్నాడు, ఏమి చేయబోతున్నాం అనేటువంటి దాని మీద కూడా కాస్త స్పష్టత ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది ఇంకా. అయినా నిన్న కూడా ఏమేమైతే ఖచ్చితంగా కొనసాగుతాయనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతనిస్తూ చంద్రబాబు నాయుడు చేసేటువంటి మోసాలు, చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అబద్ధాలు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా వంచనకు మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గురి చేయడానికి చూస్తున్నాడు, ఓట్లు దండుకోవడానికి ఈరోజు దొంగచాటుగా లేనిపోయినటువంటి హామీలు ఇచ్చనేటువంటిది కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బహిర్గతం చేయడం జరిగింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతో మమేకం అవుతుంటే చంద్రబాబు ఎక్కడున్నాడు? చంద్రబాబు ఏం చేస్తున్నాడు? రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు కొన్ని దగ్గరలో. ఆ రా కదలిరా సమావేశాలు చూస్తే పాపం ఓన్లీ ఆ ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి కొంతమంది ఛానల్స్ని పరిపిస్తున్నారు. ఎక్కడన్నా మీరు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించినటువంటి సందర్భం ఉందా? ఖాళీ కుర్చీలు లేరాడు జనం. ఎంతసేపటికి ఎవరున్నా లేకపోయినా మీడియాలో వస్తే చాలని చెప్పి 1 గంట చంద్రబాబు నాయుడు మైకేల్ జాక్సన్ లాగా మెడక తగిలించుకొని వచ్చి దాని గురించి మాట్లాడిపోవడం తప్ప ఎక్కడన్నా ఎన్నడన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు సభను చూపించారు, జనాన్ని చూపించారు, జనం యొక్క స్పందన చూపించారు. నువ్వు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించగలుగుతున్నారా అంటే జనం లేరు. రా కదలిరా నువ్వు పిలిస్తే రావు, నువ్వు పిలిస్తేనని చెప్పి నువ్వు వెళ్ళిపోమని చెప్పి నిన్ను తరివి కొట్టడానికి సిద్ధమవుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూలీ జనం కూడా కాసేపు 10 నిమిషాలు వెళ్ళిపోతున్నారు. నీ ముఖం చూడడానికి జనం ఇష్టపడటం లేదు. నీ ముఖం అంటేనే జనానికి కాకుండా వచ్చేసింది. అందుకని చంద్రబాబు ఏం చేశాడు? ఇది ఎట్టా జనం వచ్చేటట్టు లేరనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు. 4 సభలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించి 4 భాగాలకు విభజించి. ఎందుకు? జనం ఒక్కసారిగా రాలేరు, వస్తే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, ఒక సభ ఏర్పాటు చేస్తేనే ఈ 42 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ జాముకు వచ్చారు పాపం. ఎవడలోనైనా చింతాకంత బాధ ఉందా అంటే ఎవడు బాధపడటం లేదు, గర్వంగా చెప్పుకుంటున్నారు. అసలు రాలేకపోయాము, ఆ జనాలు, ఆ రద్దీ, ఎక్కువ జాముకి చేరామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. అంటే మేము బాధలు పడొచ్చామా అనేటువంటి మాట మాట్లాడటం, మేము వెళ్ళాం, మాకు ఆ తృప్తి ఉందనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి 4 దగ్గరలా సభలు పెట్టి ఆయన తిరుగుతుంటే నువ్వు ఎన్నికలకు ముందు 4 రోజులుగా ఢిల్లీలో మకాం వేసి మీరు బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ గడపల చుట్టూ తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు. ముందేమో నువ్వు అన్నావు, ఒరే మన వల్ల కాదనుకున్నావు, రెండో వాడిని కలుపుకున్నావు పవన్ కళ్యాణ్ని. అతని దగ్గర ఏముంది పాపం? జనసేన 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 అని అనని. జనం లేనటువంటి పార్టీకి సేనాని అతను. జనం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని తప్ప జనానికి సేనాని కాదు. అటువంటి వాడిని తెచ్చుకున్నావు. తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది, అయ్యా మన ఇద్దరి వల్ల కాదు, మనం పోయి మోకరెళ్దామని చెప్పి నేరుగా పోయి బీజేపీతో మోకరెళ్ళారు. 3 అయ్యారు. 2014లో ఉన్నటువంటి వాళ్ళే కదా, కొత్త సంబంధం కొత్త కలయికేం కాదు కదా. మీరు 2014లో 3 కలిశారు. 2019 అంటే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు నోటుకుండా అది ఇంగ్లీష్ కాదు ఢిల్లీలో చెప్పినటువంటి దాంట్లో ఒకసారి చూశా పాపం ఆ మీడియాలో. ఆ మీడియా వాడికి అనుమానం వచ్చింది. ప్రశ్న అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా మోడీని అడుగుతున్నావు అని అడిగాడు అతను. హూ ఆర్ యూ అన్నాడు చంద్రబాబు ఒకటే మాట. యు ఆర్ టాకింగ్ అబౌట్ మోడీ అంటే ఎస్ అన్నాడు. అటువంటి అనర్ఘణమైనటువంటి ఇంగ్లీష్లో మోడీని విమర్శించినటువంటి వాడివి. మామూలు తెలుగులో కాకుండా నేనే అనుకున్నాడమ్మా వాడు ఎక్కడ చదువుకొని వచ్చాడో కానీ బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు, వాయించి వదిలిపెట్టాడు ఢిల్లీ మీడియా అని చెప్పి. ఆ విధంగా నువ్వు ఢిల్లీలో అనర్ఘళంగా ఆంగ్ల ఉపన్యాసం ఇస్తువి, మోడీని రకరకాలుగా తిడుతీవి, మోడీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడుతీవి. ఈరోజు అదే వ్యక్తితో పోయి మళ్ళీ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది మోసం చేశాడు, ఇది మోసం చేశాడని ఏ నోటితో మాట్లాడావు, గోత్రాలు అంతమందిని చంపేశాడు, నరహంతకుడు మోడీ అని మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు ఆయన చంకనాకడానికి ఢిల్లీకి వెళ్ళి చేరుకుంటువి. అక్కడ చేరి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, అమిత్ షా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, నడ్డా గారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేవి, బీజేపీ వాళ్ళందరినీ తీసుకుపోతేవి, పవన్ కళ్యాణ్ని జోడిస్తేవి. సీట్లు తక్కువైనా ఎక్కువైనా సరే పవన్ కళ్యాణ్ నేను తగ్గించుకుంటాను, నాకేం పర్వాలేదని చెప్పిన అతను మాట్లాడా.